కూడా ప్రజల కోసం నేను ఉంటా, పని చేస్తా. రేపు మన ఆచరణ గీటరాయి. నేను ఎలాంటి ఆశించలేదు ఇప్పటికీ. పీడిత ప్రజల కోసం నేను అంకితమై పనిచేసిన, రేపు కూడా ప్రజల కోసం నేను ఈ ప్రజల మధ్యలో, తెలంగాణ ప్రజల మధ్యలో ఉండి నేను పనిచేస్తా. మీ ఇద్దరం కూడా అంతే. ఇంకొంతమంది చాలామంది వచ్చింది. కాబట్టి మా సిద్ధాంతం అంటే మార్క్సిజం లెనినిజం మావోయిస్ట్ సిద్ధాంతం, ఈ సిద్ధాంతం ఓడిపోలే, ప్రజల మధ్యలో ఉన్నది. అంటే మావోయిస్ట్ భావజాలం అనేది అది ఓడించడం ఎవరి తరం కాదు. ఇలా మేము కొంతమంది చనిపోవచ్చు, కానీ ఈ భావజాలంతో పనిచేసే వాళ్ళు రేపు పుట్టుకొస్తారు, ఈ సమాజం నుంచి పుట్టుకొస్తారు. అయితే మీరు హింసా మార్గాన్ని వదిలేసినట్టేనా? హింసతోటి సాధిస్తామనుకున్న మార్గాన్ని వదిలేసినట్టేనా? మేము ప్రజల మధ్య పనిచేయాలనుకుంటున్నాం, ప్రజాస్వామిక పద్ధతిలో పనిచేయాలనుకుంటున్నాం. పరిస్థితులు మారినాయి. మారిన పరిస్థితులకు తగ్గట్టుగా మేము పనిచేయాలని పార్టీ ఆలోచిస్తున్నాం. అంటే పార్టీలో సిద్ధాంతపరమైన విభేదాలు ఉన్నాయంటారు కదా, ఆ విభేదాలు ఏంటివి, అసలు ఏం జరుగుతుంది పార్టీలో? ఇప్పుడు ఆ విషయానికి సంబంధించి అనుకున్నప్పుడు అవన్నీ ఇప్పుడు లోతుగా అంటే పార్టీ మీకు అందరికీ తెలుసు, మీడియా లోపల చీలిక వచ్చింది క్లియర్, పార్టీ లోపల అంతర్గతంగా చీలిక వచ్చింది క్లియర్. కాబట్టి ఆ విషయాలు ఇప్పుడు ఇక్కడ చెప్పలేను. రేపు నెక్స్ట్ అవకాశం వచ్చినప్పుడు నేను పిలుస్తా, మీరు రండి, నేను మాట్లాడతా. దేవ్జీ అండి, సిపిఐ మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నవాళ్ళు ఎన్నుకున్నారు అతన్ని. ప్రస్తుతం తిప్పటి తిరుపతి క్లియర్.